నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. బాబు గారు బీ కేర్ఫుల్. ఆ మాజీ ఐఏఎస్ గూడు పుఠాణి రహస్య భేటీ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని నాలాంటి ఒక చిన్న జర్నలిస్టు బీ కేర్ఫుల్ బాబు గారు అని చెప్పేసి సలహా ఇచ్చే స్థాయి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఇది నా మాట అయితే కాదు, ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఎడిషన్ లో వచ్చిన మాట ఇది. బాబు గారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకని అంటే ఆ మాజీ ఐఏఎస్ అధికారి రహస్య భేటీలు నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి. సో ఇంతకీ ఎవరా మాజీ ఐఏఎస్ అధికారి అని అంటే కొన్ని క్లూస్ కూడా ఇస్తున్నారు. పేరైతే చెప్పడం లేదు కానీ కొన్ని క్లూస్ అయితే ఇస్తున్నారు. ఏం క్లూస్ ఇస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాజీ ఐఏఎస్ అధికారి చాలా సన్నిహితుడట. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కీలకమైన పాత్ర కూడా పోషించాడు 2019 నుంచి 2024 మధ్య. అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఆయన కడప జిల్లాకి చెందినవాడే. 2018-19 టైంలో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైము, ఎలక్షన్లకి ముందు టైంలో కూడా, ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది, తీసేయండి చంద్రబాబు ఫోటోలు, ఏంటే ఇంకా చంద్రబాబు ఫోటోలు ఇక్కడ అని చెప్పేసి మాట్లాడిన ఐఏఎస్ అధికారి లాంటి వాళ్ళే ఇప్పుడు ఈ రహస్య భేటీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ గూడు పుఠాణీలు ప్రస్తుతం కూటమి సర్కారు మీద నడుపుతున్నారు అని చెప్పేసి సమాచారం అయితే అందుతోంది. సో ఇంకా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పెద్ద కేసు ఉంది. అంటే ఆయనకి సంబంధించి అని చెప్పాలా, లేకపోతే ఆయన కుటుంబానికి సంబంధించి అని చెప్పాలా, మీరే డిసైడ్ చేయండి. వివేకానంద రెడ్డి హత్య కేసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కొన్ని రోజుల ముందు, కొన్ని వారాల ముందు మాత్రమే జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు. దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి అప్పట్లో ఆయన గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. అయితే ఆయన సీఎం అయిన తర్వాత సిబిఐ విచారణ వద్దు అని చెప్పేసి విచారణ దానికి సంబంధించి వెనక్కి కూడా తీసుకున్నారు. విచారణ చేయించాలని గతంలోనే ఆయన పిటిషన్ పెట్టారు. ఆ తర్వాత ఆ పిటిషన్ వెనక్కి కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సునీత నిజానిజాలు తెలుసుకుని ఇది తమ ఇంట్లో వాళ్లే చేసిన దారుణమైన కుట్ర, దారుణమైన హత్య అని చెప్పేసి ఆవిడ తెలుసుకుని ఆవిడ సిబిఐ ఎంక్వైరీ కోరితే సిబిఐ వాళ్ళు కడపలో విచారణకు వచ్చారు. ఆ టైంలో కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ వివేక హత్య కేసుకు సంబంధించి అధికారులు కావచ్చు, లేకపోతే దానికి ప్రమేయం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కొంతమందిని, వాళ్ళల్లో చాలా ఎక్కువ మందిని విచారణకి, సిబిఐ విచారణకి ఆ మాజీ ఐఏఎస్ అధికారి కారులోనే తీసుకువెళ్ళాడట. ఇప్పుడైతే మాజీ ఐఏఎస్ అధికారి, అప్పట్లో మాత్రం ఐఏఎస్ అధికారి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన కూడా కీలకమైన పాత్ర పోషించారని చెప్తున్నారు. ఆ తర్వాత రిటైర్ అయిపోయాడు అనుకోండి కూటమి సర్కార్ వచ్చేసరికి. సో ప్రస్తుతం ఆ రిటైర్ అయిన అధికారి 2025లో కూడా ఒకసారి హైదరాబాద్ లో ఒక కీలకమైన భేటీ నిర్వహించాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాడట. హైదరాబాద్ లోని కావూరు హిల్స్ ఏరియా ఉంది కదా, ఆ కావూరు హిల్స్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్ లో ఒక సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేశాడట. ఈ సీక్రెట్ మీటింగ్ అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే ఆ ఐఏఎస్ అధికారి నిర్వహించే సీక్రెట్ మీటింగ్ కి ప్రభుత్వంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కారులో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా కొంతమంది వెళ్ళారట. సో ఎందుకు వెళతారు అంటే అఫ్ కోర్స్ వెళతారు, ఎందుకంటే ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి అవినాభావ సంబంధం ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే ఇప్పుడు వర్క్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కాంటాక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. సో కంపల్సరిగా, అంటే ప్రభుత్వం ఒకెత్తు, ఐఏఎస్ అధికారులు ఒకెత్తు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రభుత్వాలు పడిపోవాలంటే కూడా ఐఏఎస్ అధికారులు కొంత కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పడంలో కూడా సందేహం లేదు. నేను ఇందాక చెప్పాను కదా, 2018-19 టైంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఐఏఎస్ అధికారులు కొంతమంది ఎంతలా కృషి చేశారు అని చెప్పేసి. సో వాళ్ళంతా కూడా అంత కృషి చేయబట్టే జగన్మోహన్ రెడ్డి అంటే ఆనాడు అధికారంలోకి రాగలిగాడు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఐఏఎస్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటము, అలాగే కొన్ని తప్పులు నాయకుల వల్ల కూడా జరిగేలాగా, అంటే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు వీళ్ళు సరైన డేటా ఇవ్వకపోవటం వల్ల నాయకులు తప్పుడు సమాచారం బయటకు ఇవ్వటం, దానివల్ల ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరడం అంతా కూడా 2018-19 టైంలో జరిగింది. అదే తప్పులు ఇప్పుడు చేయాలని కూడా చూస్తున్నారట. అందుకే ఈ రహస్య భేటీలు 2025లోనే ఒక ప్లాన్ సిద్ధం చేశారు ఈ రహస్య భేటీలు నిర్వహించడానికి. అది ఎలాంటి ప్లాన్ అంటే ఈ భేటీకి వచ్చే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత వాహనాల్లో రాకూడదు. ఇక్కడికి వచ్చే ఆ కావూరు హిల్స్ లోని ఒక అపార్ట్మెంట్ లో నిర్వహించారు కదా మీటింగ్, ఆ అపార్ట్మెంట్ కి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళు సెల్ ఫోన్లు కూడా తీసుకురాకూడదు, కేవలం మనుషులు మాత్రమే రావాలి.
ఆ వెహికల్స్ కూడా పికప్ చేసుకునే వెహికల్స్, డ్రాప్ చేసుకునే వెహికల్స్ కూడా మొత్తం ఈ మాజీ ఐఏఎస్ అధికారే పంపించాడట. ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో, ఆ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేసుకున్నారు, కానీ అమలు పరచలేదు. ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా కూడా మాట్లాడుకున్నారు, కానీ అమలు పరచలేదు. ఎందుకనేది బయటికి రానివ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా విజయవాడలో ప్లానింగ్ రెడీ చేస్తున్నారట. ముందుగా విజయవాడలోని ఒక పెద్ద పార్క్ లో సాయంత్రం పూట, ఉదయం పూట వాకర్స్ ఉంటారు కదా. ఈ వాకర్స్ లో చాలా మంది ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు. మార్నింగ్ వాక్ కో లేకపోతే ఈవినింగ్ వాక్ కో ఖచ్చితంగా వస్తారు. సో అక్కడే ఈ మీటింగ్ పెట్టుకుందాం, వాకర్స్ అసోసియేషన్ లాగా కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుంటది. ఇదేం పెద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏదో గూడుపుటాని చేస్తున్నట్టేమో అనుకోరు అని చెప్పేసి ముందుగా పార్క్ లోనే వాకర్స్ లాగా మాట్లాడుకుంటా ఒక భేటీ నిర్వహించాలి అనుకున్నప్పటికీ కూడా రహస్య భేటీ అక్కడొద్దు, అక్కడైతే బహిర్గతం అయిపోతుంది, ఏ చెట్టు చాటు నుంచి ఎవరింటారో, ఏ పుట్ట చాటు నుంచి ఎవరింటారో అని చెప్పేసి విజయవాడలోని ఒక అపార్ట్మెంట్ కి దాన్ని షిఫ్ట్ చేశారట. ఒక పెద్ద అపార్ట్మెంట్, ఆ మాజీ ఐఏఎస్ అధికారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కి సంబంధించిన అపార్ట్మెంట్ లో ఈ భేటీ నిర్వహించినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం మీద వీళ్ళు ఫైనల్ గా తేల్చింది ఏంటి అని అంటే, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి. ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నారో లేకపోతే ఐపీఎస్ అధికారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శాతం ప్రమోషన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి టైంలోనే. సో కాబట్టి వాళ్ళంతా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వాసం, విధేయతతోనే వర్క్ చేస్తారు అని చెప్పేసి డౌట్ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు లాంటి వాళ్ళు కూడా ఎందుకని ఆ ఐఏఎస్ అధికారికే మీరు పట్టం కడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే పంచ ప్రాణాలు ఇచ్చే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆ ఐఏఎస్ అధికారికి లేకపోతే ఆ ఐపీఎస్ అధికారికి ఆరో ప్రాణం అని తెలిసిన అతనికే ఎందుకు మీరు బాధ్యతలు అప్పచెప్తున్నారు, కీలకమైన బాధ్యతలు అని అంటే ఇంకా వేరే ఎవరున్నారు? ఎవరికి అప్పచెప్పాలి? ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ పని ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. సో కాబట్టి వాళ్ళనే ఉపయోగించుకోక తప్పటం లేదు. ప్రస్తుతం ఉన్నది వాళ్లే. సో చంద్రబాబు కూడా ఈ విషయంలో కావాలని నేను తప్పు చేయటం లేదు. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ఫస్ట్ లెవెల్ నాయకులు వాళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలి గ్రౌండ్ లెవెల్లో. కాకపోతే ప్రభుత్వం దీని నుంచి ఎలా బయటపడాలి? సో ఐఏఎస్ అధికారులుగా ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వల్లమాలిన ప్రేమ ఒలకబోసే నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్లతోటి ఐపీఎస్లతోటి భేటీ అయిన సందర్భం వీళ్లలో కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు ఎవరైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉన్నారో, ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గూడుపుటానికి తెరలేపిన వ్యక్తి వాళ్ళల్లో ఉండుండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో ఐపీఎస్ అధికారులతోటి, ఐఏఎస్ అధికారులతోటి భేటీ అయిన ఫోటోలు నేను మీకు చూపించాను. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అంటే వల్లమాలిన ప్రేమ కురిపించే వాళ్ళు, హృదయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి నింపుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటి ప్లాన్ అని అంటే గనక, ఆ అధికారులు ఎవరైతే వైసీపీ మీద ఒక రకమైన భక్తి భావం కలిగిన అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి డేటా ఇవ్వటంలో సహకరించకూడదని, ఒకవేళ గట్టిగా ఫోర్స్ చేసినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించి, వైసీపీ చేసిన తప్పులకి సంబంధించి డేటా మొత్తం ఇవ్వమన్నా గానీ సరైన డేటా ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రస్తుతం సీఎంఓలో పనిచేసే సీనియర్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఫస్ట్ డేటా వీళ్ళు తెప్పించుకుని చూస్తారట. ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి సంబంధించిన బృందం, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బృందం అంతా ఫస్ట్ ఆ డేటాని ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న అధికారుల నుంచి తెప్పించుకొని వీళ్ళు పరిశీలిస్తారు. వీటిల్లో ఏ మార్పులు చేయాలి, ఏ చేర్పులు చేయాలని చెప్పేసి వీళ్ళు సూచనలు చేస్తారు. మొత్తం అంతా కూడా డేటాని మార్పులు చేర్పులు చేసేస్తారు. ఆ మార్చిని ఎలా మారుస్తారు అని అంటే, ప్రస్తుతం ఒక నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన పార్టీ నాయకుడు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలి, గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎండగట్టాలి అని చెప్పేసి డేటా తోటి వెళ్ళి కూర్చుంటారు కదా. తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు కూడా డేటా తోటే మాట్లాడుతుంది, ఆధారాలు లేకుండా గాల్లో ఆరోపణలు చేయదన్న విషయం ఐపీఎస్ అధికారులకి, ఐఏఎస్ అధికారులకు అందరికీ తెలుసు. కాబట్టి ఈ డేటా మార్చేశారు అనుకోండి, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అబాసు పాలయ్యేది ఎవరు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు లేకపోతే జనసేన పార్టీ నాయకుడు అబాసు పాలవుతారు. ఎందుకంటే వైసీపీ మీద అనవసరంగా రాద్ధాంతాలు చేశారు, నిందలు వేశారని చెప్పేసి ప్రజల్లో పలచనైపోతారు. సో కాబట్టి ఫస్ట్ ఈ డేటాని ట్యాంపర్ చేయాలి. సో డేటాని ట్యాంపర్ చేయాలంటే మన దగ్గరికి ఆ డేటా రావాలి. సో కాబట్టి అక్కడ వర్క్ చేస్తున్న జగన్ కి ఊడిగం చేయాలనుకునే వాళ్ళు, గుండెల నిండా జగన్ బొమ్మ నింపుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు, ఒక రహస్య భేటీ. ఈ ప్రభుత్వాన్ని
అబాసుపాలు చేసేందుకు, ఈ ప్రభుత్వం నెత్తిన ఒక బండేసేందుకు గూడు పుఠాణి నడుపుతున్నారు అని చెప్పేసి సమాచారం అందుతుంది. మరి దీన్ని కూటమి సర్కారు ఎలా ఎదుర్కొంటుంది? చంద్రబాబు నాయుడు తన చాణక్యంతో, తన రాజకీయ చాణక్యాన్ని ఎలా ఉపయోగిస్తారు ఇలాంటి టైంలో? ఒక్కసారి ఆల్రెడీ దెబ్బతిన్నారు 2018-19 ఆ టైంలో. ఎలక్షన్ ముందు సరిగా ఇలాంటివి అనేకం ప్లే చేశారు. మరి ఈసారి కూడా 2029 ఎలక్షన్లకి ముందు ఇలాంటివే ప్లే చేస్తుందా ఐఏఎస్ అధికారుల బృందం? ఎవరైతే అంటే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పుడు ఐఏఎస్లు అని కాదు నా ఉద్దేశం. గతంలో ఎవరైతే ఈ తప్పులు చేసి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారో, టీడీపీ ప్రభుత్వాన్ని గతంలో ఎవరైతే భ్రష్టు పట్టించారో అలాగ కొంతమంది ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వంలో కూడా ఉన్నారన్న విషయం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే, వాళ్ళు ఉన్నది 11 మంది, కానీ 1100 గొంతుకలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అంటే ఎలా చెప్పారు అన్నమాట? 1100 గొంతుకలు ఏంటి? లక్షలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు, ఇలా అనొచ్చు కదా. పవన్ కళ్యాణ్ 1100 గొంతుకలు అని చెప్పేసి ఎందుకన్నారు అంటే, ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది. అధికారుల్లో చాలా మంది ఇప్పటికీ కూడా వైసీపీ జపం చేస్తున్నారు, వైసీపీకే పూజలు పునస్కారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం గా చూడాలని, ఆయన కళ్ళల్లో ఆనందం వీళ్ళ కళ్ళతో చూడాలని భావిస్తున్నారు ఆ 100 మంది అధికారులు. వాళ్ళందరినీ కూడా సెటరేట్ చేయాల్సిన బాధ్యత, అవసరం ఈ కూటమి సర్కారుకి ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఉద్దేశం. మరి అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు ఈ సమస్యని ఎలా ఎదుర్కొంటారు, ఎలా దీన్ని అధిగమిస్తారు, గతంలో తగిలిన దెబ్బ మళ్ళీ తగలకుండా ఎలా చూసుకుంటారు అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద అలర్ట్ చేయటం అయితే పత్రికల వైపు నుంచి, మీడియా కథనాల వైపు నుంచి పార్టీని, అంటే అటు తెలుగుదేశం పార్టీని, ఇటు కూటమి సర్కార్ని రెండింటినీ అలర్ట్ చేశారు. మరి దీని మీద నిర్ణయం ఎలా తీసుకుంటారు? బాబు అంటే చంద్రబాబు గతంలో ఏదైతే దెబ్బతిన్నాడో మరి ఈసారి దెబ్బతినకుండా అధిగమించగలుగుతారా, లేదంటే మళ్ళీ అలాంటి దెబ్బే తింటారా? ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.